నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిర్. ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఈ యుద్ధం ఇంతవరకు వచ్చింది అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన దేశం మీద దీని ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యుద్ధం ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది భారతదేశం మీద ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది సార్? అమ్మా, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా గానీ ప్రపంచం అంతా కూడా ఏదో విధంగా కొంత ప్రభావం అనేది ఉండి తీరుతుంది. ప్లస్ మనకేంటంటే మన పక్కనే జరుగుతుంది. మనకు 1947 లో పార్టిషన్ జరగక ముందర ఇరాన్ మనం పొరుగు దేశాలు. ఈ రోజు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనకు మధ్యలో పాకిస్తాన్ బఫర్ ఉంది, కానీ అంతకంటే ముందర అది ఇరాన్ అనేది మన పొరుగు దేశమే. కాబట్టి అక్కడ ఏమైనా జరిగిన ప్రభావం మన మీద కూడా ఉండి తీరుతుంది. దీనివల్ల మనకు చాలా విధాలైనటువంటి దెబ్బలు తగులుతున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఒకటి, మన చమురు, మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి చమురు ఆగిపోయింది. అలాగే మన వంట గ్యాస్ అక్కడి నుంచి ఖతార్ నుంచి వస్తుంది. ఖతార్ కంప్లీట్ గా ప్రొడక్షన్ ఆపేసుకుంది. సో అది ఒక పెద్ద దెబ్బ. రెండవది, మనము గల్ఫ్ కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం చాలా వస్తువులు. ఇక్కడ ఆహార ధాన్యాలు కానీ చాలా అంశాలు మనం పంపించేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇరాన్ కూడా రమారమి 60 నుంచి 90% వరకు చాలా ఆహార పదార్థాలు మన దగ్గర నుంచి కొనుక్కోవాలి. వాళ్ళు బియ్యం మన దగ్గర కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ 90% మన దగ్గర కొనుక్కుంటారు. అలాగే కూరగాయలు కావచ్చు, లేదా ఇతరత్ర పండ్లు, చాలా అంశాలన్నీ మన దగ్గర కొనుక్కోవాల్సిందే. అలాగే కువైత్, బహ్రైన్, ఇరాక్, మనకు సౌదీ అరేబియా, వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచి ఎగుమతులు అవుతాయి. అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇది వాణిజ్య పరంగా ఒక ప్రాబ్లం అయితే, రెండవది మన రైతులకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే మనకు యూరియా లాంటివి ఏవైతే ఉన్నాయో, మనకు ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలల్లో మనకు వర్షాకాలం రాగానే మనకు వరి నాట్లు వేయాలి. అక్కడ మనకు ఎరువులు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది, అది ఒక సమస్య మనకు. ఇవన్నీ ఆర్థిక పరమైన సమస్యలు అయితే, ఇంకా అంతకంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే, 1 కోటి మంది జనాభా మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? యుద్ధంలో వాళ్ళ మీద బాంబులు పడుతున్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు ఒక 5-6 మంది దాకా చనిపోయారు, షిప్లలో చనిపోయారు. తర్వాత దుబాయ్ లాంటి ప్రాంతంలో వాళ్ళ మీద బాంబులు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదొక సమస్య మనకు. ఇంకా అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే కనుక, ఆ దేశాలలో ఇప్పుడు ఆదాయం ఆగిపోయింది. అలాగే ఖర్చులు బాగా, వాళ్ళ చమురు అమ్ముకోలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇంకా బాంబులు, ఈ మిజైల్స్, ఈ డోమ్లు ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళకు. అందుకని వాళ్ళ ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. కాబట్టి వాళ్ళ బిజినెస్లు అన్ని దెబ్బతింటాయి, పెట్టుబడులు దెబ్బతింటాయి. దాంతో ఉద్యోగాలు పోతాయి. మన వాళ్ళకి ఉద్యోగాలు పోయాయంటే అక్కడి నుంచి వలస తిరిగి వస్తే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా, అది ఒక పెద్ద సమస్య. కాబట్టి రమారమి కోటి మందిలో కనీసం ఒక 10-15%, 10 లక్షలు 20 లక్షలు వచ్చినా కానీ కూడా మనకు దాంతో చాలా ఇబ్బందులు ఉంటాయి మన దేశంలో కూడా. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి సమస్యలు. ఎక్కడ యుద్ధం జరిగినా దానివల్ల మనం ఏం తప్పించుకోలేము మనం. కానీ భారత ప్రభుత్వము, యంత్రాంగము, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను ఎంత వీలైతే అంత మనకు ఆ దెబ్బ ఎలా తట్టుకోవాలి అనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనము. రష్యా నుంచి చమురు ఎక్కువ కొంటున్నాం ఇప్పుడు. అలాగే వెనిజులా నుంచి కొంటున్నాము. ఇంకో కొన్ని ప్రాంతాలు, నైజీరియా లాంటివి, తర్వాత మనకు ఇతరతర దేశాల నుంచి కొంటున్నాము. రమారమి 40 దేశాల నుంచి మన దగ్గర మనకు వాళ్ళతో ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు చమురుకు సంబంధించి మనకేం ఇబ్బంది లేదు. ఖర్చులు పెరగవచ్చు, దాని ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ మనకి చమురులో మనకి ఎటువంటి సమస్య లేదు. మనకు సమృద్ధిగా ఉన్నాం మనం. ప్లస్ బయట నుంచి తెచ్చుకుంటాం. ఎటొచ్చి మనకు వంట గ్యాస్ కి కొంత ఇబ్బంది మనకు. వంట గ్యాస్ కి సంబంధించి మనకు ఖతార్ ఆగిపోయింది. కాబట్టి రమారమి 50 నుంచి 60% ఖతార్ నుంచి తెచ్చుకోవాలి మనము. అది ఆగిపోయింది. పోనీ ప్రత్యామ్నాయం చూసుకుందామంటే, మనకు అజర్బైజాన్, కజాఖ్స్తాన్ లాంటి వాటి దగ్గర నుంచి తీసుకుందామంటే అవి రావాల్సింది మళ్ళీ ఇరాన్ నుంచే రావాలి, లేదా పాకిస్తాన్ నుంచి రావాలి. రెండు మనకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అవి ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకురాలేము, అంతంత పెద్ద మోతాదులో తేలేము మనం. కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా దీన్ని కెనడా నుంచి, అమెరికా నుంచి ప్రత్యామ్నాయాల్లో మనం దాని గురించి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాము. బహుశా ఒక 1-2 నెలల్లో అది కూడా మన ప్రభుత్వం దాన్ని సమస్యకు పరిష్కారం తీసుకొస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ మన దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో అది విఫలం అయిపోయింది. ఈ చమురు నిల్వలు ప్రత్యామ్నాయం చూడలేదు. ఇన్ని సంవత్సరాలు అయితేనా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రత్యామ్నాయం ఆలోచించలేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు సార్. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు వాళ్ళు విశ్లేషకులు అనాలో, లేకపోతే విషాన్ని చుమ్మేటువంటి, విషాన్ని వెదజల్లేటువంటి వ్యక్తులు అనాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే
యుద్ధం వస్తుందని ఎవరైనా ఆలోచన చేశారా? ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఈ యుద్ధం అవసరమే లేదు. అవసరం లేని యుద్ధం ఎవరికి చెప్పకుండా ఆయన పడ్డాడు కానీ. కాబట్టి దానివల్ల ఎవరు కూడా ముందస్తుగానే యుద్ధం వస్తోంది, ఇద్దరి మధ్యలో ఘర్షణలు ఉన్నాయి, చాలా గొడవలు అవుతున్నాయంటే కనుక మనం దాచిపెట్టుకోవచ్చు. అదొకటి. రెండవది, గ్యాస్ మీరు ఎక్కడ స్టోర్ చేసుకోలేదు. మీరు ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు కానీ గ్యాస్ ఎవరు స్టోర్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా అందుకనే గతంలో మనకి సమస్యలు ఉన్నప్పుడే మనకు ఒక 10 ఏళ్ల క్రితం మన దగ్గర 5-6 దేశాల నుంచి మాత్రమే కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మనకు రమారమి 20 దేశాల నుంచి కొంటున్నాం. డీ రిస్క్ చేసుకున్నాం. రీసెంట్ గా చూస్తే వెనెజువేలా ఈ సంవత్సరమే జనవరిలో నికోలస్ మడోరోని వాళ్ళు ఎత్తుకుపోయిన తర్వాత అమెరికా వెనెజువేలా ఆయిల్ అంతా కూడాను చైనాకు అమ్ముతుండారు. చైనాకు అమ్ముతున్న ఆయిల్ అంతా భారతదేశానికి డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు మనకు గల్ఫ్ నుంచి రావాల్సిన చమురు తగ్గినా కానీ కూడా మనకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి దీనికి చాలా ఏదైనా అటాక్ జరిగినా, ప్రపంచంలో ఏ సమస్య అయినా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఎలా అంటారు? ఏమైనా మనకు చెప్పి యుద్ధం చేశాడా డొనాల్డ్ ట్రంప్? మన పర్మిషన్ తీసుకొని చేశాడా? యుద్ధం వస్తుందో మనకి ఏమైనా తెలుసా? మోదీ గారు 2 రోజుల ముందర అక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చారు కదా. యుద్ధం వస్తుందని ఎవరికైనా మనకు తెలుసా? అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ కి అమెరికాకి మధ్యలో ఇద్దరు చర్చలు జరుగుతున్నాయి. పైపెచ్చు ఒమాన్ విదేశాంగ మంత్రి మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అయిపోయింది, ఒప్పందాలు అయిపోయినాయి, ఇరాన్ వాళ్ళ అణు అస్త్రాలు, అణు శక్తిని అంతా కూడాను పారదర్శకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్ కి ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే దాని ప్యూరిఫికేషన్ ఉందో అది 60% దాటి వెళ్ళరు వాళ్ళు. ఇది ఒప్పేసుకున్నారు, అయిపోయింది, రేపో మాపో సంతకాలు పెడతారు అన్న రోజు అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టొచ్చింది, మన ఖమేనీని చంపేసింది. కాబట్టి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? యుద్ధం వస్తుంది కదా అని చెప్పి మనం చమురు మనకి ఏమంటారంటే గ్యాస్ ఇవన్నీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలకు ఏమైనా నిల్వ పెట్టుకోగలమా? ఏ దేశంలో అయినా 2-3 నెలలకు మించి స్టోర్ చేస్తున్న కెపాసిటీ ఏ దేశంలో ఉంది? ఒక చైనా తప్ప. చైనా చాలా కాలంగా వాళ్ళు చాలా స్టోర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం వస్తే కనుక వాళ్ళు మొత్తం కట్ అయిపోతుంది. చైనాకు ఆ భయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన చమురు అంతా కూడాను ఈ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్తుంది. భారతదేశం, అమెరికా కలిసి మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కాపు కాసి వాళ్ళని కొట్టామంటే చైనాకు మొత్తం సరఫరా ఆగిపోతుంది. వాళ్ళకు మినరల్స్ ఆగిపోతాయి, గ్యాస్, పెట్రోల్ ఆగిపోతుంది. వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఏ దేశంలో కూడా అంత స్టోరేజ్ ఉండదమ్మా. అమెరికాలోనే ఉండదు అంత స్టోరేజ్. మన దగ్గర ఇప్పుడు కనీసం అంటే నెల మన దగ్గర స్టోర్ చేసుకున్నాం. కాబట్టి విశ్లేషకుడు అని బ్యాండ్ ఒక ముద్ర వేసుకొని తిరిగే వాళ్ళందరూ కూడాను ప్రభుత్వం ఏం చేసినా దాన్ని క్రిటిసైజ్ చేయడమే విశ్లేషణ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అని చూడాలి. ఇటువంటి సమస్యలు ఇంకా లేనప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 12 గంటలు ఎక్కువ సిలిండర్లు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు 6 సిలిండర్లో 7 సిలిండర్లో వాళ్ళు అప్పుడు ఇది ఇచ్చారు. వాళ్ళు ఒక దానికి లిమిట్ పెట్టారు. ఇప్పుడు అటువంటి సమస్య లేదే. 21 రోజుల నుంచి 25 రోజులు చేశారు అంతే ప్రభుత్వం, అంతకంటే ఇంకేం చేయలేదు. 25 రోజుల తర్వాత అంటే ఒక 4 రోజులు పెంచారు అంతే. అంత మేనేజ్ చేస్తున్నారు. మన దగ్గర షార్టేజ్ వచ్చేసింది, మీరు కర్ర పొయ్యిలతో మీరు వంట వండుకొని ఏం చెప్పలేదు ప్రభుత్వం. గ్యాస్ సరఫరా చేస్తున్నారు. కాకపోతే 21 రోజుల్లో ఒక సిలిండర్ రీప్లేస్ చేసేవాళ్ళు 25 రోజులకి సేవ్ చేస్తామని చెప్తున్నారు. సో అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మనకు పెద్ద సమస్య లేదు. టెంపరీ కొంత మనకు గ్యాస్ కి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకంటే 50-60% ఖతార్ నుంచి వస్తుంది. ఖతార్ ప్రొడక్షన్ ఎందుకు ఆపేసింది? ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేసుకోలేరు. ఇక్కడ స్టోరేజ్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ప్రొడక్షన్ ఇలా వాళ్ళ గ్యాస్ డ్రిల్ చేసిన తర్వాత ఆ గ్యాస్ రాగానే ఒక ప్రాసెసింగ్ వెళ్తుంది, స్ట్రైట్ గా షిప్ లోకి వాళ్ళు లోడ్ చేసేస్తారు. ఆ షిప్ లో లోడ్ చేసి వెళ్ళిపోతుంది. స్టోర్ చేసుకోరు. స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర స్టోరేజే లేదు వాళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళు నిలిపేశారు. రేపు మళ్ళీ హార్మోస్ జలసంధి ఓపెన్ అవుతే అప్పుడు షిప్లు వస్తాయి, మళ్ళీ దాని ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది మన సమస్య కాదు. అది భారత ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? అది దాని నిల్వలు ఎక్కడ దాచిపెట్టుకుంటారు మనం? మనకు దానికి ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ దేశము చేయలేదు. యూరోప్ కూడా అదే పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఈ రోజు భారతదేశం, భారత ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడం చాలా తప్పిది. ఇది ఒక విషపూరితమైనటువంటి విశ్లేషణ తప్పితే విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి విశ్లేషణ చేయరు. ఒక విధమైనటువంటి భయం సమాజంలో సృష్టించేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి దానికి కూడా ఏదో భారత ప్రభుత్వం ఏం చేసినా తప్పు వాళ్ళు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు ఖమేనీ చనిపోయినప్పుడు మనం స్పందించలేదు అని వీళ్ళందరూ గొగ్గోలు పెట్టారు. కానీ వాళ్ళ ఇరానియన్ ఎంబసీ మూసేస్తుంది కాబట్టి
ఇరానియన్ ఎంబసీ 5 రోజుల తర్వాత వాళ్ళు తెరిచిన తర్వాత మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళి అక్కడ సంతాపం వాళ్ళకి పుస్తకంలో రాసి అక్కడ వాళ్ళతో మాట్లాడొచ్చారు. సో మనం రెండు పక్షాలకి దూరంగా ఉన్నాము, ఇద్దరితో మాట్లాడుతున్నాం. అందుకనే ఈ రోజు భారతీయ నావక ఏవైతే మన షిప్స్ ఉన్నాయో, మన పెట్రోలియం ఎల్పిజి తీసుకొచ్చిన షిప్లకు మనకు మినహాయించింది ఇరాన్ వాళ్ళని ఎందుకు పర్మిట్ చేస్తోంది స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి. మన దౌత్యపరమైన సక్సెస్ ఈ భారత ప్రభుత్వం వాళ్ళతోటి చర్చించి వాళ్ళని ఒప్పించి మన షిప్లకు మన సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నాము. అది కూడా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో రాగానే మనవి 3 యుద్ధ నౌకలు ఉన్నాయి అక్కడ. ఐఎన్ఎస్ విశాఖపట్నము, తర్వాత ఇన్ఫాల్, ఇటువంటివి 3 ఉన్నాయి అక్కడ. ఉండి దాన్ని ఎస్కాట్ చేసి తీసుకొస్తున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి ఎవరో అటాక్ చేయకుండా, దాన్ని ఎవరో అమెరికానో ఎవరో దాన్ని ఎత్తుకుపోకుండా దాన్ని అక్కడ వాళ్ళు సురక్షితంగా దాన్ని భారతదేశం దాకా తీసుకొస్తున్నాము. ఇంత కష్టపడి దాన్ని మనం సేవ్ చేసి దౌత్యపరంగా జయశంకర్ గారు, మోదీ గారు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడి ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంటే భారత ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారేంటి? డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చెప్పిందని చేశాడా? ఆయన దేశంలోనే ఎవరికి చెప్పుకోలేదు. ఆయన అలైస్కి ఎవరు చెప్పలేదు, నేటోకి చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ మిత్రులకు ఎవరికి చెప్పలేదు. యుద్ధం మొదలు పెట్టేశాడు ఆయన. ఈ రోజు వీళ్ళ అవసరం లేదు, నేనే యుద్ధం చేస్తాను, అయిపోయింది, మేము గెలిచిపోయాం అన్నటువంటి వ్యక్తి ఈ రోజు మీరు రండి, మీరు అందరూ వచ్చి మీరు అక్కడ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయండి అని అడుగుతున్నాడు అండి డొనాల్డ్ ట్రంప్. చైనాని వచ్చి అక్కడ సహాయం చేయమని అడుగుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. చైనా ఏం స్పందించింది? చైనా చాలా స్పష్టంగా చెప్పింది, అది ఇరాన్ సార్వభౌమత్వాన్ని మేము మధ్యలో వచ్చి దాంట్లో జోక్యం చేసుకోము అని చెప్పింది. చైనా అమెరికాకి ఎక్కడ సహాయం చేస్తుంది? అందుకని మనం చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా ఉండాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటి. ఈ రోజు అమెరికా ఏ దేశాలను వచ్చి సాయం చేయమనిందో ఒక్కటంటే ఒక్క దేశం కూడా ఈరోజు అమెరికా పక్షాన్ని నిలబడలేదు. కొరియా నిలబడలేదు, జపాన్ నిలబడలేదు, చైనా నిలబడలేదు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఒక్కటంటే ఒక్క దేశం కూడా రాలేదు. ఆఖరికి అక్కడ ఉన్న గల్ఫ్ దేశాలు కూడా అమెరికాతో కలిసి యుద్ధం చేయట్లేదు. ఎవరు కూడా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం చేస్తోన్నది ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు తప్ప ఇంకొక 3వ దేశం ఈ రోజు లేదు. అందుకనే మీరు విశ్లేషణ చేసేటప్పుడు, న్యూస్ చెప్పేటప్పుడు చాలా దాని క్లారిటీతో చెప్పాలి. చైనా సహాయం లేదు అమెరికాకి, ఇది అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా భారత్ లో దీని ప్రభావం ఇంకొక 2 months పడుతుంది, చాలా వరకు అన్నిటి మీద కాస్ట్ కూడా పెరిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇరాన్ ఏదైతే ఉందో అక్కడ డ్రోన్స్ ది ఇంకా మిసైల్స్ ఏదైతే నిర్మాణ సంస్థలు ఏవైతే వాటి మీద కూడా వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి నిన్న నుంచి వార్తలలో వస్తున్నాయి సార్. మరి ఇప్పుడు ఒకవేళ ఇరాన్ తల వంచింది అనుకోవచ్చా మరి ఇజ్రాయెల్ ముందు, అమెరికా ముందు? ఎలా చూడాలి సార్ దీన్ని? ఎలా తల వంచినట్టు మనం అనుకుంటాం? తల వంచి ఉంటే కనుక ఈ పాటికి యుద్ధాలు ఇద్దరు ఒక సైడ్ బాంబులు వేసుకోవడం ఆగిపోవాలి కదా. ఎందుకు అవుతున్నాయి? ఈ రోజు పొద్దున్నే మనకు నిన్న మనకు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు పడ్డాయి కదా. ఎయిర్పోర్ట్ లో అంతకంటే ముందర మనకు ఫుజియారాలో బాంబులు పడ్డాయి. ఫుజియారా 2వ అటాక్ అయింది. సో అదేం ఆపలేదు, ఇరాన్ ఏం ఆపలేదు అని చెప్పని అమెరికా ఏమైనా ఆపిందా? 2 రోజులు నిన్న కాక మొన్న వాళ్ళు వాళ్ళ కర్గ్ ఐలాండ్ మీద దాడులు చేశారు అమెరికా. ఎవరు ఆపారు? యుద్ధం ఎక్కడ ఆగింది? ఎవరు ఓడిపోయారు? ఎవరు ఓడిపోలేదు. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు. నిజంగా అమెరికా గెలిచే ఉంటే ఈ రోజు హార్మోస్ సంధిని ఎందుకు వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు? వాళ్ళ చాలా అందరినీ వచ్చి మాకు సాయం చేయండి అని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? యుద్ధం గెలిచే ఉంటే ఈ రోజు హార్మోస్ సంధిలో మామూలుగా అన్ని షిప్లు వెళ్తుండేవి కదా, మనకి సమస్య ఉండేది కాదు కదా. అంటే అమెరికా గెలిచిందా? ఇజ్రాయెల్ మరి ఇరాన్ ఓడిపోయిందా? ఇరాన్ ఓడిపోతే మరి ఓపెన్ అవ్వాలి కదా, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎయిర్ స్పేస్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఈ రోజు మొత్తం యుఏ ఎయిర్ స్పేస్ మొత్తం స్తబ్దం అయిపోయింది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళట్లేదు. ఇన్ఫాక్ట్ యూరోప్ నుంచి వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ట్వీట్లు చూసాం. మనం గ్యాట్విక్ నుంచి వచ్చింది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఆల్మోస్ట్ దుబాయ్ దిగడానికి ఒక 40-50 నిమిషాల ముందర వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే మళ్ళీ వెనక్కి తిరిగి గ్యాట్విక్ వెళ్ళిపోయింది. మళ్ళీ 8-8 గంటలు వాళ్ళు చేసి మళ్ళీ వచ్చిన డెస్టినేషన్ కే యూకే మన లండన్ కి వెళ్ళిపోయింది. ఇటువంటివే పరిస్థితి మనకు. మరి అయిపోయింది, అమెరికా గెలిచిపోయింది, ఇరాన్ ఓడిపోతే మరి ఈ సమస్య ఎందుకు ఉంది అక్కడ? కాబట్టి ఇవి ఎప్పుడు కూడా బ్లాక్ తో చూడకూడదమ్మా. జనరల్ గా ఈ సో కాల్డ్ సారీ టు సే మీ జర్నలిస్ట్ అందరు కూడాను ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూస్తారు. ఒకడు గెలిచాడు, ఒకడు ఓడిపోయాడు, ఒకడు తప్పు చేశాడు, ఒకడు కరెక్ట్ గా ఉన్నాడు, ఒకడు పీడితుడు, ఒకడు పీడించేవాడు. ప్రతిదీ ప్రపంచాన్ని ఈ 2 ద్వికోణంలో చూడకూడదు. కాంప్లెక్స్ ప్రపంచం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇరాన్ గణనీయంగా దెబ్బతినింది.
ఇరాన్ యొక్క శక్తి బాగా క్షీణించింది. వాళ్ళ IRGC కోర్ కమాండర్స్, వాళ్ళ మేజర్ లీడర్షిప్ ని చంపేశారు, పొలిటికల్ లీడర్స్ ని చంపేశారు. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ బతుకున్నాడో లేదో తెలియదు మనకు. అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసమైపోయింది, నేవీ ధ్వంసమైపోయింది, వాళ్ళ మిజైల్ బ్యాటరీస్ ఎక్కడ కూడా ఉన్నాయి అవన్నీ దెబ్బతిన్నాయి, వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఇరాన్ గణనీయంగా దెబ్బతింది అని చెప్పి ఓడిపోయారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా డ్రోన్లు వేస్తున్నారు, ఇప్పుడు కూడా మిజైల్స్ కొట్టగలుగుతుంది. అమెరికా ఏమైనా గెలిచిందా? అమెరికాకి ఎంత నష్టాలు వచ్చినాయి? ఒఫీషియల్ గా 13 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు ఇప్పుడు ఒఫీషియల్ గా. అంతకంటే ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. వాళ్ళ షిప్ల మీద దాడి మిసైల్స్ పడినవి ఇంతవరకు వాళ్ళు ఫోటోలు కానీ వీడియోలు కానీ రిలీజ్ చేయలేదు, క్లాసిఫైడ్ అవన్నీ కూడా. మనకు శాటిలైట్ ఇమేజ్ లో చూసింది ఏంటంటే వాళ్ళ థర్డ్ బ్యాటరీస్ కి సంబంధించిన రెడార్స్, ఇంకొకటి లాంగ్ రేంజ్ 5000 కిలోమీటర్ రెడార్స్ ధ్వంసమైనవి. పిన్ పాయింట్ ప్రొసిషన్ తో ఇరాన్ కొట్టగలిగింది. మరి అంత శక్తి ఉన్నటువంటి అమెరికా రెడార్స్, వాళ్ళ స్థావరాలన్నీ దెబ్బతిని వాళ్ళకు నష్టం రాలేదా? ఆఖరికి వాళ్ళ ఎంబసీస్ 4-5 దేశాల్లో అమెరికన్ ఎంబసీస్ మీద దాడులు జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏమో గురి ఉండదు, ఏదో ఫైర్ చేస్తారు వీళ్ళు అని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. మరి ఏదో ఫైర్ చేస్తే ఒక అమెరికన్ ఎంబసీ మీద మాత్రమే ఎందుకు వచ్చి పడ్డాయి అవి? పక్కన ఉన్నటువంటి దాన్ని ఎందుకు పడలేదు? అంత పిన్ ఎలా కొట్టగలిగారు? రియాద్ లో ఉన్నటువంటి CIA హెడ్ క్వార్టర్స్ నే పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసి ఎలా కొట్టగలిగింది ఇరాన్? సో అందుకని మరి అమెరికా గెలిచిందా అంటే, మరి గెలిస్తే కనుక మీ షిప్పులు ఏవైతే తీసుకొచ్చారో కూడా USS అబ్రహాం లింకన్ ఏవైతే తీసుకొచ్చారో అవి అరేబియన్ సీలో పెట్టారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాకా కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. పీట్ హెగ్సెత్ అడిగారు, మరి మీకు ఇంత శక్తి ఉంది కదా, ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తెచ్చారు, ఇన్ని డిస్ట్రాయర్లు ఇవన్నీ తెచ్చారు కదా, మీరు పోనీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్కి వెళ్ళి దాన్ని క్లియర్ చేయండి అంటే బాంబులు పడుతున్నాయి, మేము బోమంటున్నాడు. మరి అంత పవర్ఫుల్ నేవీ ఉన్నటువంటి అమెరికా గెలిస్తే కనుక వాళ్ళు ఎందుకు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు వాళ్ళు? సో అందుకని అమెరికా గెలిచిందంటే అమెరికా గెలవలేదు, ఇరాన్ గెలవలేదు. ఎవరో గెలిచేశారో ఒకరు ఓడిపోయారు అన్న యాంగిల్లో ఎప్పుడు చూడమ్మా. ఇది చాలా కాంప్లెక్స్. అందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళ జస్టిఫికేషన్స్ వాడుతున్నాయి, ప్రతి ఒక్కరికి నైతికంగా అందరూ తప్పు చేశారు. ఇరాన్ ఒక రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు చూసాం మనం. వాళ్ళ ప్రజల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకుందో మనం చూసాం. మాసా అమీని చిన్న పిల్ల, ఆ అమ్మాయి గుడ్డ సరిగా వేసుకోలేదని చెప్పి ఆమె చిత్రహింసలు పెట్టి ఆమెను చంపిన తర్వాత మహిళలందరూ బయటకు వచ్చి ఉద్యమిస్తుంటే వాళ్ళని కిరాతకులుగా చంపినటువంటి ఒక రాక్షసీ ప్రభుత్వం. వాళ్ళ మీద మనకేం సింపతి లేదు అని చెప్పి మనకేదో అమెరికా మీద ఇజ్రాయెల్ మీద కావాల్సిన అవసరం కూడా లేదు. 170-180 మంది పిల్లలు ఉన్నటువంటి చిన్న పిల్లలు, 8-9 ఏళ్ల పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ మీద వీళ్ళ పేట్రియట్ మిసైల్ ప్రయోగం చేసి వాళ్ళని చంపినటువంటి ఉదంతం మనం చూసాం. అమెరికా ఏం చేసింది? మానవ హక్కులను వీళ్ళు కూడా ఉల్లంఘించారు. అలాగే ఒక మిత్ర దేశానికి వచ్చి వెనక్కి వెళ్తున్నటువంటి IRIS డేరాని వీళ్ళు టార్పిడోతో కాల్చి చంపిన ఉదంతం చూసాం. 80 మంది పైబడి చనిపోయారు. దాంట్లో అస్త్రాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇటువంటి వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి ఉండొచ్చు, అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలో బందీ యుద్ధ ఖైదీలుగా తీసుకొని ఉండొచ్చు. చేయలేదే, షూట్ చేసి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుందంటే, మీరు షూట్ చేస్తే కనుక ఒక షిప్ నో సబ్మరీన్ నో షూట్ చేస్తే దాంట్లో బతికి ఉన్న వాళ్ళని మీరు కాపాడాలి. మానవతా దృక్పథం కింద ఆ షిప్ పోయినా సబ్మరీన్ పోయినా వాళ్ళని కాపాడి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఇచ్చి వాళ్ళని బందీలుగా పెట్టుకోండి అని ఇంటర్నేషనల్ లా చెప్తుంది. కానీ అమెరికా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చిన్న దేశమైన శ్రీలంక వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయాల్సి వచ్చింది. మరి ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘన అమెరికా చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘన చేసింది. ప్లస్ ఇజ్రాయెల్ పడుతున్న దాడులన్నీ కూడా సెన్సర్ చేసేసింది. వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది ఎవరికి బయట తెలియకూడదు. మా గత సంవత్సరం జూన్ లో జరిగిన దాడులు అందరూ వీడియోలు వైరల్ చేశారు. ఇజ్రాయెల్కి ఎంత నష్టాలు వచ్చినాయో అందరూ చూశారు. ఇప్పుడు మీకు వీడియోస్ రావట్లేదు ఇజ్రాయెల్ నుంచి. వాళ్ళు రిలీజ్ చేసేటువంటి లేని ప్లేస్ లో ఎక్కడో రోడ్డు మీద వచ్చేటటువంటి బాంబులు ఇటువంటి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దేశంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది ఏ వీడియోలో బయటికి రావట్లేదు. సో సెన్సర్ చేస్తున్నారు అంటే అందరూ నష్టపోతున్నారు, అందరూ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. ఎవరు కూడా దీంట్లో మనం వాళ్ళు ఏదో గంగలో స్నానం చేసి వచ్చినటువంటి పునీతులు ఎవరూ కాదు. మనకు భారతదేశానికి సంబంధించి ఈ యుద్ధం మనది కాదు, దీంట్లో మనం జోక్యం చేసుకోము. దీంట్లో మన నైతికత ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ ఈ చర్చలోకి మనం దూరదలుచుకోలేదు. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. మనం వాళ్లకు ఇరానియన్ షిప్ మన దగ్గర కొచ్చిన్ లో వాళ్ళు దాచిపెట్టుకున్నారు, దాన్ని తీసుకున్నాము. లవణ అన్నటువంటి ఒక షిప్ కి మనం ఆశ్రయం ఇచ్చాము. దాని సైనికులందరినీ మాకు వెనక్కి పంపించండి అని అంటే USA పంపించకండి,
వాళ్ళలో కొంతమంది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి మీరు పంపించకండి అని మన ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. మనము బేఖాతరు చేసి వాళ్ళు పంపించారు. అందుకనే ఈ రోజు గుడ్ విల్ జెస్చర్ గా మనకు మన షిప్లని వదులుతోంది అక్కడి నుంచి ఇరాన్. మనం ఇరాన్తో మనం ఎలా డీల్ చేయాలని అమెరికా ఒత్తిడి లొంగట్లేదు. కానీ శ్రీలంక లొంగింది. శ్రీలంక శక్తి లేదు. శ్రీలంకలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ డేరాకు సంబంధించినటువంటి బతికినటువంటి సైడ్ ఎవరైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళని ఈ రోజు శ్రీలంకలో పెట్టుకుని వాళ్ళని ఇరాన్ పంపించట్లేదు. సో మనం అర్థం చేసుకోలేదు, ఈ ఈ ఈ యుద్ధం అనేది కాదు. ఈ ప్రభుత్వాన్ని మనం బ్లేమ్ చేయలేము. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మనం ఏం చేయగలమో అది చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిపోయి మనకు ఒక 2-3 వారాల క్రితం $50 ఇచ్చినటువంటి రష్యా, పర్ బ్యారెల్ ఇచ్చినటువంటి రష్యా ఈరోజు $90 ఛార్జ్ చేస్తుంది. మనం తప్పదు. కాబట్టి ఒక బహుశా మనకు ఉన్నటువంటి బఫర్ అన్ని కూడాను మనం కొంతకాలం నేను తట్టుకోగలం. కొంతకాలం తట్టుకున్న తర్వాత చమురు ధరలు పెరిగిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇప్పుడు నేను ఒక స్టాటిస్టిక్ నీకు, ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో 27% చమురు ధరలు పెరిగాయి, కెనడాలో 25%, ఇటలీలో 16%, జర్మనీలో 14%, చైనాలో 12%, టర్కీలో 12%, జపాన్ లో 10%, యూకేలో 8%. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. 3 దేశాల్లో ఒక్క పైసా కూడా పెరగని 3 దేశాలు ఉన్నాయి. ఒకటి ఇండోనేషియా, 2 సౌదీ అరేబియా, 3 భారతదేశం. ఇండోనేషియాను సౌదీ అరేబియాలో చమురు ప్రొడక్షన్ ఉంటుంది, కానీ భారతదేశంలో ప్రొడక్షన్ లేదు. మనం కొనుగోలు చేస్తున్నాం. ఇన్ని 2 వారాలు పైచీలకు 2.5 వారాలు యుద్ధం జరిగినా మన చమురు ధర పెరగలేదు అంటే ఎంత సక్సెస్ స్టోరీ ఇది. చాలా ఘనంగా చెప్పుకోవాలి. మనం ఇన్ని దేశాల్లో పెరిగిపోయినాయి. ఈ రోజు అమెరికాలో ఆల్మోస్ట్ కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో అయితే $5 పర్ గ్యాలన్ టచ్ అయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు జస్ట్ మొదలవ్వక ముందర $2.6-2.7 పర్ గ్యాలన్ వాళ్ళ యావరేజ్ రేట్ ఉండింది. ఇప్పుడు 3.6-3.7 వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే కనుక వారం 10 రోజులు $4 పర్ గ్యాలన్ టచ్ అవుతుంది యావరేజ్ దేశం. యావరేజ్ కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇంత అస్థిర వాతావరణం కూడా మెయింటైన్ చేస్తుంది మన ప్రభుత్వం. దీన్ని చూడాలి. అన్ని ఫెయిలియర్, ప్రభుత్వం అది ఫెయిలియర్. వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఏం పోయింది? మాట అనడమే కదా విశ్లేషణ, పాడ విశ్లేషణ తప్ప ఇంకేమీ లేదు. అందుకని వాళ్ళని మనం గీడ్రాయిగా తీసుకోకూడదు. భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు యాక్షన్ పరంగా చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం తప్పు చేసి తప్పును కూడా మనం ఖండిద్దాం. వాళ్ళు ఏమి అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు నేను అనను. బహుశా కొన్ని తప్పిదాలు కూడా చేయవచ్చు. బహుశా ఫర్ ఇన్స్టెన్స్ ఆ అమ్మాయిలు చనిపోయినటువంటి అంశం కావచ్చు, లేదా డేరాకు సంబంధించింది కావచ్చు, మనం ఏదో కనీసం వాళ్ళ సానుభూతి తెలుపుకోవడం బాగుండేది. అది బహుశా భారతదేశం దీంట్లో టచ్ అవ్వకూడదు, ఏమైనా మాట్లాడితే కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. మనకు తెలియని అంశాలు వాళ్ళకి చాలా తెలిసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఇరాన్తో ఇప్పుడు మనకు సంబంధాలు చేసుకుంటున్నాం. కానీ నా దృష్టిలో బహుశా కనీసం మానవతా దృక్పథంలో వీళ్ళు అనవసరంగా వీళ్ళు చనిపోయారు. మా దేశానికి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేయడానికి విశాఖపట్నానికి వచ్చారు. వాళ్ళు మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చి తిరిగి వెళ్తుంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి మాకు దుఃఖంగా ఉంది, బాధ వేసింది. స్టేట్మెంట్ ఇస్తే తప్పు లేదు అని నా అభిప్రాయం. కానీ భారతదేశానికి అప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ పరిస్థితుల్లో అమెరికా మన మీద ఎటువంటి చర్యలు చేస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఆచితూచి వ్యవహరించారు. 3-4 రోజుల తర్వాత స్పందించారు. అది వాళ్ళ విషయానికి నేను వదిలేస్తాను. కాబట్టి భారత ప్రభుత్వం కరెక్ట్ గా చేసినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, వాళ్ళని మనం అభినందిద్దాం. వాళ్ళు ఏమైనా పొరపాటు ఏమైనా తప్పులు చేసి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేద్దాం. కానీ ఒక భారత ప్రభుత్వాన్ని విమర్శించాలి అని కంకణం కట్టుకున్న వాళ్ళని మనం బాగు చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.